నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. మనం రోజూ మార్కెట్లలో, మన ఇళ్లల్లో చూసే అందమైన బుట్టలు, చీరల వెనుక ఎంత పెద్ద కథ ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం 7వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠంలోకి వెళ్దాం. ఈ హస్తకళలు, చేనేత కళాకారుల ప్రపంచాన్ని దగ్గర నుండి చూద్దాం. వాళ్ల నైపుణ్యాలు, వాళ్ళు ఎదుర్కొనే సవాళ్ల గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, ఈ పాఠంలో మనం ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాం. ముందుగా ఒక బుట్టలల్లే కళాకారుడి జీవితం గురించి తెలుసుకుంటాం. ఆ తరువాత ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి ఇక్కత్ చీరల గురించి, వాటి ప్రత్యేకత ఏంటో చూద్దాం. ఇక మూడోది, అసలు ఒక చీర ఎలా తయారవుతుంది అనే నేత కళ గురించి చర్చిస్తాం. చివరగా ఈ కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంగా వచ్చిన సహకార సంఘాల గురించి మాట్లాడుకుందాం. సరే, మన ప్రయాణాన్ని పోలయ్య అనే ఒక బుట్టలల్లే కళాకారుడి కథతో మొదలుపెడదాం. ఎందుకంటే ఈ కళల వెనుకున్న మనుషుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనం మార్కెట్కు వెళ్ళినప్పుడు రకరకాల అందమైన బుట్టలు చూస్తాం గదా, వాటిని ఎవరు తయారు చేస్తారో ఎప్పుడైనా అనిపించిందా? ఆ బుట్టల వెనుక ఎంతోమంది కళాకారుల కష్టం, వాళ్ల నైపుణ్యం దాగి ఉంటుంది. అలాంటి ఒక కళాకారుడి గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈయన పేరే పోలయ్య. వయసు 35 సంవత్సరాలు. ఈయన ఎరుకల అనే గిరిజన తెగకు చెందిన వ్యక్తి. బుట్టలల్లడం అనేది వీళ్ల కుటుంబ వృత్తి. అంటే తరతరాలుగా ఇదే పనిచేస్తూ వస్తున్నారు. అయితే వాళ్ల సొంత ఊర్లో బుట్టలకు గిరాకీ తగ్గిపోవడంతో పాపం దాదాపు 30 ఏళ్ల క్రితం బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ నగరానికి వలసొచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లోని చాదర్ఘాట్ ఫుట్పాత్ల మీద బుట్టలమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. మరి ఈ బుట్టలు ఎలా తయారు చేస్తారు? పోలయ్య గారు బుట్టలు అల్లడానికి అడవి ఈత చెట్టు ఆకుల ముళ్ళును వాడతారు. వాటిని ఒక కత్తితో నీట్గా చెక్కి ఆకుల్ని తీసేసి ఎండలో బాగా ఆరబెడతారన్నమాట. చూశారా, ఎంత సహజమైన ముడిసరుకులు, ఎంత సింపుల్ పనిముట్లతో ఇంత అందమైన బుట్టలు తయారవుతాయో. ఇప్పుడు పోలయ్య సంపాదన లెక్కలు ఒకసారి చూద్దాం. 2 నెలల సమయం తీసుకుంటే ముడిసరుకుల కోసం, అంటే ఆ ఈత ఆకుల కోసం వాటిని తీసుకురావడానికి అయ్యే రవాణా ఖర్చు అన్నీ కలిపి 1300 రూపాయలు ఖర్చవుతుంది. 2 నెలల్లో దాదాపు 250 బుట్టలు అమ్ముతే 5000 రూపాయలు వస్తాయి. అంటే ఖర్చులు పోగా 2 నెలల కష్టానికి ఆయనకు మిగిలేది కేవలం 3700 రూపాయలు. అంటే నెలకు 1850 రూపాయలు మాత్రమే. ఎంత తక్కువ కదా! ఇంత కష్టపడి పనిచేస్తున్నా పోలయ్య కుటుంబం ఎక్కడ నివసిస్తుందో తెలుసా? సరైన డ్రైనేజీ, కరెంట్, కనీసం సురక్షితమైన మంచినీరు కూడా లేని పట్టణం మురికివాడలలో, అంటే అర్బన్ స్లమ్స్లో ఉండాల్సి వస్తోంది. ఊరి నుండి పట్టణాలకు వలస వచ్చే చాలామంది కళాకారులు ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లోనే బ్రతుకుతున్నారు. వలస వచ్చిన వాళ్ల కష్టాలు ఇక్కడితో ఆగిపోవు. వర్షాకాలం వస్తే వాళ్ల గుడిసెల పైకప్పులు కారుతాయి, ఇళ్లలోకి నీళ్లొచ్చేస్తాయి. అంతేకాదు, మున్సిపల్ అధికారులు ఎప్పుడైనా వచ్చి ఇల్లు ఖాళీ చేయమని చెప్పే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. వాళ్ల దగ్గర సరైన అడ్రస్ ప్రూఫ్ లేకపోవడంతో రేషన్ కార్డులు, ఓటు హక్కు లాంటి ప్రాథమిక హక్కులకు కూడా దూరమవుతున్నారు. సరే, ఇప్పుడు బుట్టల తయారీ అనే సరళమైన కళ నుండి మనం కొంచెం క్లిష్టమైన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి ఇక్కత్ చేనేత కళ గురించి తెలుసుకుందాం. అసలు ఈ ఇక్కత్ అంటే ఏంటి? ఇక్కత్ అనేది ఒక స్పెషల్ టై అండ్ డై టెక్నిక్ అన్నమాట. ఇందులో అసలు మ్యాజిక్ ఏంటంటే, బట్టను నేయడానికి ముందే నూలు దారాలకు డిజైన్కి తగ్గట్టుగా రంగు అద్దుతారు. ఈ పద్ధతి వల్లే పోచంపల్లి చీరలకు అంత ప్రత్యేకమైన, అందమైన డిజైన్ వస్తుంది. ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయముంది. అదేంటంటే, పోచంపల్లి ఇక్కత్ భారతదేశంలో పేటెంట్ పొందిన మొట్టమొదటి చేనేత వస్త్రం. పేటెంట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ప్రపంచంలో మరెవరూ పోచంపల్లి ఇక్కత్ అనే పేరుతో చీరలను అమ్మలేరు. ఇది వాళ్ల కళావారసత్వాన్ని, చేనేత కార్మికుల జీవనోపాధిని కాపాడుతుంది. మరి ఇంత అద్భుతమైన చీరలు తయారు చేయడానికి ఏమేం కావాలి? ముఖ్యంగా పట్టుదారాలు, కాటన్ దారాలు, ఇంకా ఫ్యాక్టరీలో తయారైన రంగులు వాడతారు. వీటిని మగ్గం అని పిలిచే ఒక చెక్క పనిముట్టుపై నేస్తారు. డిజైన్ కోసం ఒక స్పెషల్ పేపర్పై గీసిన నమూనాని అనుసరిస్తారన్నమాట.
ఈ నేత ప్రక్రియను ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం జగతయ్య గారి గురించి, ఆయన కుటుంబం గురించి తెలుసుకుందాం. వీళ్ల కుటుంబంలో అందరూ ఈ చేనేత కళలో భాగమే. ఓకే, ఇప్పుడు మనం 3వ విభాగానికొచ్చేశాం. అదే నేత కళ, దారం నుండి చీర వరకు. ఇంత క్లిష్టమైన పోచంపల్లి చీర అసలు ఎలా రూపుదిద్దుకుంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. నేత గురించి తెలుసుకోవాలంటే 2 ముఖ్యమైన పదాలు తెలియాలి. అవే వార్ప్ మరియు వెఫ్ట్. వార్ప్ అంటే మగ్గం మీద నిలువుగా, అంటే పైనుండి కిందకు ఉండే దారాలు. వెఫ్ట్ అంటే అడ్డంగా, అంటే ఎడమ నుండి కుడికి వెళ్లే దారాలు. ఈ 2 దారాలు కలవడంతోనే వస్త్రం తయారవుతుంది. ఇక మొదటి దశ నూలుకు రంగు అద్దడం. ఇది చాలా ఓపికతో, చాలా సమయం తీసుకుని చేసే పని. ముందుగా పట్టు దారాల మీద డిజైన్ను మార్క్ చేస్తారు. తర్వాత రంగు అంటకూడని చోట దారంతో గట్టిగా కడతారు. ఆ తర్వాత దాన్ని రంగులో ముంచుతారు. చీరలో ఎన్ని రంగులు కావాలంటే అన్నిసార్లు ఈ ప్రాసెస్ను రిపీట్ చెయ్యాలి. ముఖ్యంగా ఎరుపు, బ్రౌన్ షేడ్స్ కోసం అలిజరిన్ డైస్ అనే ప్రత్యేకమైన రంగులను ఉపయోగిస్తారు. రెండో దశ చీరను నేయడం. ఇక్కడే కుటుంబమంతా కలిసి పనిచేస్తుంది. జగతయ్య గారి భార్య, కోడలు కలిసి బాబిన్లకు దారం చుడతారు. జగతయ్య రంగు అద్దిన దారాన్ని మగ్గానికి అమరుస్తారు. దాన్నే వార్పింగ్ అంటారు. ఇక అతని కుమారుడు మురళి గుంత మగ్గం లేదా మగ్గంపై చీరను నేస్తాడు. ఇది ఒక టీం వర్క్ లాంటిది. ఈ పనిలో ఎంత కష్టం ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు, 50. అవును, కేవలం 8 చీరలను నెయ్యడానికి ఒక కుటుంబం మొత్తం రోజుకు 12 నుండి 15 గంటలు కష్టపడితే దాదాపు 50 రోజులు పడుతుంది. ఆలోచించండి, ఈ కళ వెనుక ఎంత అపారమైన శ్రమ, సమయమున్నాయో. సరే, ఇక మన చివరి విభాగానికొచ్చేద్దాం. చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటికి పరిష్కారాలు ఉన్నాయా అనే విషయాలు చర్చిద్దాం. అదే సమస్యలు మరియు సహకార సంఘాలు, చేనేత కార్మికుల వాస్తవికత. చేనేత కార్మికులకు ఎన్నో సవాళ్లున్నాయి. అన్నిటికన్నా పెద్ద సమస్య పవర్లూమ్ల మీద మెషిన్లతో చౌకగా తయారయ్యే బట్టల నుండి వచ్చే పోటీ. ఇక రెండోది, ముడిసరుకులు కొనాలన్నా, నేసిన చీరలు అమ్మాలన్నా మధ్యవర్తులపై ఆధారపడాల్సి రావడం. దీనివల్ల లాభంలో ఎక్కువ భాగం వాళ్లకే వెళ్ళిపోతుంది. మార్కెట్లో ఏ డిజైన్లకు డిమాండుందో తెలుసుకోవడం కూడా వీళ్లకు చాలా కష్టం. మరి ఈ సమస్యలను అధిగమించడానికి ఏం చేయాలి? దీనికోసం చేనేత కార్మికులే కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థలున్నాయి. అవే సహకార సంఘాలు. వీటి ముఖ్య ఉద్దేశమేంటంటే ముడిసరుకులను తక్కువ ధరకే అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, అలాగే వాళ్లు నేసిన బట్టలను మార్కెటింగ్ చేయడంలో సహాయపడతాం. అయితే ఇక్కడే ఒక సమస్య ఉంది. ప్రస్తుతం చాలా సహకార సంఘాలు సరిగ్గా పని చేయకపోవడం వల్ల వాళ్లకి తగినంత పనిని కల్పించలేకపోతున్నాయి. ఫలితంగా జగతయ్య లాంటి చేనేత కార్మికులు మళ్లీ మాస్టర్ వ్యూవర్స్ అని పిలిచే మధ్యవర్తులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇది వాళ్లనే మళ్లీ పాత సమస్యల్లోకే నెట్టేస్తోంది. మనమిప్పటి వరకు చూసిన ఈ 2 కళలను ఒకసారి పోల్చి చూస్తే తేడాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. బుట్టల తయారీకి ప్రకృతి నుండి దొరికే ముడిసరుకులు, కత్తిలాంటి సింపుల్ పనిముట్లు సరిపోతాయి. కాని చేనేతకు పట్టు, రంగులు లాంటివి కొనాలి. మగ్గం లాంటి క్లిష్టమైన పరికరం కావాలి. అలాగే పోలయ్య తన బుట్టలను తనే నేరుగా అమ్ముకుంటాడు. కాని జగతయ్య లాంటి వాళ్ళు మధ్యవర్తులు లేదా సహకార సంఘాల ద్వారా అమ్మాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు కొన్ని ప్రశ్నలు చూద్దాం. మొదటి ప్రశ్న, పోలయ్య కుటుంబం హైదరాబాదుకు ఎందుకొచ్చింది? గుర్తుందా? వాళ్ల సొంత గ్రామంలో బుట్టలకు గిరాకీ తగ్గడంతో జీవనోపాధి వెతుక్కుంటూ నగరానికి వలసరాక తప్పలేదు. రెండవ ప్రశ్న, పోచంపల్లి ఇక్కత్ చీరలకు పేటెంట్ ఉండటం వల్ల చేనేత కార్మికులకు ఎలా సహాయపడుతుంది? ఎందుకంటే పేటెంట్ వాళ్ల బ్రాండ్ను, వాళ్ల డిజైన్ల ప్రత్యేకతను కాపాడుతుంది. ఇతరులు ఆ పేరును వాడి నకిలీ చీరలు అమ్మకుండా ఇది అడ్డుకుంటుంది. దీనివల్ల అసలైన కళాకారులకు న్యాయం జరుగుతుంది. ఇక మూడవ ప్రశ్న, చేనేత కార్మికులు తమ చీరలను నేరుగా ప్రజలకు అమ్మడంలో ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటి? ముఖ్యంగా కొనేవాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. వాళ్లను చేరుకోవడం కష్టం. అలాగే మార్కెట్లో ఏ ఫ్యాషన్ నడుస్తోందో, ఏ డిజైన్లు అమ్ముడవుతాయో తెలుసుకోవడం కూడా వాళ్లకొక పెద్ద సవాలు. కాబట్టి ఒక్కసారి మనం నేర్చుకున్నది గుర్తు చేసుకుందాం.
ఈరోజు మనం 2 అద్భుతమైన కళల గురించి అంటే బుట్టల తయారీ మరియు చేనేత గురించి తెలుసుకున్నాం. పోలయ్య, జగతయ్య లాంటి కళాకారుల జీవితాలను, వాళ్ల కష్టాలను, నైపుణ్యాలను చూశాం. రంగులు అద్దడం, నేయడం లాంటి క్లిష్టమైన ప్రక్రియలను అర్థం చేసుకున్నాం. అలానే మధ్యవర్తులు, మిషన్ల పోటీ లాంటి ఆర్థిక సవాళ్ల గురించి కూడా చర్చించుకున్నాం. ఈసారి మీరొక చేనేత చీరను కాని, చేతితో అల్లిన బుట్టను కాని చూసినప్పుడు దాని వెనక ఉన్న అందాన్ని మాత్రమే కాదు, దాని వెనక ఉన్న కళాకారుల శ్రమను, వాళ్ల కథను కూడా గుర్తుంచుకోండి. ఈ అద్భుతమైన కళలను, ఈ కళాకారులను మనం ఎలా కాపాడుకోగలం? ఆలోచించండి. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.